హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి రైల్వే నుండి మరొక ఫ్రెష్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మీకు 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో చాలా మంచి రిక్రూట్మెంట్. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి రైల్వే నుండి జూనియర్ టెక్నికల్ అసోసియేట్ జేటీఏ జాబ్ రోల్స్కి సంబంధించిన మరొక ఫ్రెష్ రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించి మీకు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారండి. ఆ ట్రైనింగ్ కూడా 10 డేస్ పాటు ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. 10 డేస్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వర్క్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. సో ఆ 10 డేస్ ట్రైనింగ్ కంప్లీట్ చేసినటువంటి వారికి 100% జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. చివరి వరకు చూసి క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేయండి. రైల్వే నుంచి రిలీజ్ అయినటువంటి ఈ పర్టికులర్ జూనియర్ టెక్నికల్ అసోసియేట్కి సంబంధించిన ఈ జాబ్ రోల్స్కి మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే జూన్ 22వ తేదీ నుంచి జూలై 5వ తేదీ మధ్యన అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మనకి నోటిఫికేషన్ నార్త్ ఈస్టర్న్ రైల్వే నుంచి రిలీజ్ కావడం జరిగింది. సో NER.indianrailways.gov.in అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకి రిలీజ్ అయినటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ అసోసియేట్ వర్క్స్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇంకా జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఎలక్ట్రికల్ ట్రేడ్కి సంబంధించి 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా జూనియర్ టెక్నికల్ అసోసియేట్ సిగ్నల్కి సంబంధించి 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే ఈ పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ అసోసియేట్ వర్క్స్కి సంబంధించి మీరు ఇక్కడ డిప్లొమా అనేది 3 years డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్లో కానీ లేదా బీఎస్సీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో కానీ చేసినా లేదా కాంబినేషన్ ఆఫ్ స్ట్రీమ్ ఆఫ్ బేసిక్ స్ట్రీమ్స్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా సివిల్ ఇంజనీరింగ్లో మీరు బ్యాచిలర్స్ డిగ్రీ బీటెక్ కానీ బీఈ కానీ చేసినా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఎలక్ట్రికల్ ఆర్ టీఆర్డీకి సంబంధించి 3 years డిప్లొమా అనేది మెకానికల్లో కానీ ఎలక్ట్రికల్లో కానీ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కానీ చేసినట్లయితే అప్లై చేసుకోవచ్చు. లేదా ఇక్కడ చూసుకున్నట్లయితే కాంబినేషన్ ఆఫ్ ఆ పర్టికులర్ స్ట్రీమ్స్లో బేసిక్ స్ట్రీమ్స్లో మీరు మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మీరు ఆ పర్టికులర్ డిగ్రీస్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే 4 years డిగ్రీ చేసినా కూడా మీరు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే మరొక జాబ్ రోల్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ అసోసియేట్ సిగ్నల్కి సంబంధించి 3 years డిప్లొమా అనేది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అలాగే కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్కి సంబంధించి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో మీరు డిప్లొమా చేసినా లేదా మీరు దీనికి సంబంధించి 4 years బ్యాచిలర్స్ డిగ్రీ బీఈ ఆర్ బీటెక్ చేసినా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్స్కి అప్లై చేయాలి అంటే జనరల్ క్యాండిడేట్స్కి అట్లీస్ట్ 60% ఆఫ్ దీనికి సంబంధించినటువంటి పర్సంటేజ్ అయితే ఉండాలి. ఇంకా ఓబీసీకి వచ్చేసి 55% ఉండాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 50% అయితే ఉండాలి. అయితే దీనికి సంబంధించి గేట్ క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ అయితే ఉంటుందని మెన్షన్ చేశారు. సో మీకు గేట్ స్కోర్ ఉన్నట్లయితే మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే రిక్రూట్మెంట్కి సంబంధించి ఉంటుంది. సో దీనికి సంబంధించి యూఆర్ క్యాండిడేట్స్కి 18 నుంచి 33 సంవత్సరాలు ఉండాలి. ఓబీసీ క్యాండిడేట్స్కి 18 నుంచి 36, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 18 నుంచి 38 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ 500 రూపీస్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇంకా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ ఉమెన్ క్యాండిడేట్స్కి అలాగే మైనారిటీస్కి ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వారికి 250 రూపీస్ ఫీ అనేది ఇక్కడ మనకి ఫిక్స్ చేశారు. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే టోటల్ మనకి 100 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గేట్ పర్సంటైల్ ఉన్నటువంటి వారికి 55 మార్క్స్ అనేవి ఇస్తారు. సో ఇక్కడ మనకి ప్రిఫరెన్స్ అనేది ఎక్కువ గేట్ స్కోర్ ఉన్నటువంటి వారికి ఉంటుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారికి 30 మార్క్స్ ఇస్తారు. పర్సనాలిటీ ఆర్ ఇంటెలిజెన్స్ ఆర్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తే దీనికి సంబంధించి మీకు ఒక 50 మార్క్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. టోటల్గా 100 మార్క్స్ అయితే ఉంటుందని ఇక్కడ డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. ఈ పోస్టులకి సంబంధించిన శాలరీ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఫర్ 3 types ఆఫ్ జాబ్ రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇక్కడ XYZ క్లాసెస్ కింద సిటీస్ ఉంటాయి కదా, ఆ సిటీస్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ శాలరీస్ అయితే ఉంటాయి. ఎక్స్ క్లాస్కి సంబంధించిన సిటీస్లో మీకు కనుక జాబ్ రోల్ వస్తే 30,000 రూపీస్ ఉంటుంది. వై క్లాస్ అయితే 27,000 రూపీస్, జెడ్ క్లాస్ అయితే 25,000 రూపీస్ శాలరీ అయితే ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే మనకి ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకి సంబంధించి మనకి 2022 నవంబర్ 19వ తేదీ వరకు దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ పీరియడ్ అయితే ఉంటుంది.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఆఫ్ రెన్యూయింగ్ ది కాంట్రాక్ట్ పీరియడ్ ఇన్ ద కేస్ ద సేమ్ ఈజ్ పర్మిటెడ్ బై రైల్వే బోర్డ్ అండ్ ఇట్ ఈస్ ఫెల్ట్ దట్ దెర్ ఈజ్ ఏ రిక్వైర్మెంట్ బై ది రైల్వే అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. సో రైల్వే డిపార్ట్మెంట్కి రిక్వైర్మెంట్ ఉంటే మీ యొక్క కాంట్రాక్ట్ పీరియడ్ ఫర్దర్గా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా ఉంటుందని ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ పర్టికులర్ అప్లికేషన్స్ పెట్టుకున్న తర్వాత ఈ జాబ్ రోల్స్కి మీకు దీనికి సంబంధించి ట్రైనింగ్ అనేది ఇస్తారు 10 డేస్ ట్రైనింగ్ అయిన తర్వాత జాబ్ రోల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే అదర్ ఎంటైటిల్మెంట్స్ అండ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. క్లాస్ ఏ డ్యూటీ పాస్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే డైలీ అలవెన్సెస్ కూడా ఇస్తారు. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఎక్కడికైనా టూర్ మీద దీనికి సంబంధించిన అడ్మిసిబుల్ టూర్ మీద వెళ్ళినట్లయితే దీనికి సంబంధించి 500 రూపీస్ పర్ డే అనేది మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే మీకు లీవ్స్ కూడా ఉంటాయి. సో తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే రిక్రూట్మెంట్కి సంబంధించిన జనరల్ కండిషన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇచ్చారు. ఒకసారి ఇవి చూసి మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఈ జాబ్ రోల్స్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ NER.indianrailways.gov.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. మనకి ఇంకా 3 డేసే సమయం ఉంది. ఓకే, సో క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు ఈ పర్టికులర్ జాబ్ రోల్స్కి సంబంధించి అప్లై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.